ఈ రోజుల్లో మనకి మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ అనేది లేకపోతే ఆ రోజు అనేది ఆగిపోయినట్టు ఉంటుంది. ఇందుకోసమే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. 18 వాట్స్ నుంచి స్టార్ట్ చేసి 80 వాట్స్, 100 వాట్స్ అలాగే 120 వాట్స్ వరకు మనకి ఫాస్ట్ ఛార్జర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఏదైనా ఒక ఛార్జర్ని తీసుకొని దాని పవర్ అవుట్పుట్ ఎంతో తెలుసుకోగలమా? సో అలాగే అది ఫాస్ట్ ఛార్జరా కాదా, అది ఎంతవరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందనేది ఎలా తెలుసుకుంటాం? సో దీనికోసమే మనకి ఒక చిన్న ట్రిక్ అయితే ఉంది. అది ఇవాళ మనం నేర్చుకుందాం. మన ఇంట్లో ఉన్న ఏ ఛార్జర్నైనా సరే మీరు తీసుకుంటే దాని ప్లగ్ సైడ్ వైపు దాని పవర్ అవుట్పుట్ రేటింగ్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్లో చూస్తే ఈ ఛార్జర్కి మనకి పవర్ అవుట్పుట్ దగ్గర 5 వోల్ట్ 3 యాంప్స్, 9 వోల్ట్ 2 యాంప్స్ అలాగే 10 వోల్ట్స్ 2.25 యాంప్స్ అని ఉంది. సో ఇవి ఏంటంటే ఆ ఛార్జర్ ప్రొడ్యూస్ చేయగలిగే మ్యాక్సిమం వోల్టేజ్ అలాగే యాంపియర్ రేటింగ్స్ అనమాట. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడున్న వోల్టేజ్ని అలాగే యాంపియర్ని మల్టిప్లై చేయండి. సో అంటే ఈ ఛార్జర్ మనకి 15 వాట్స్, 18 వాట్స్ అలాగే 22.5 వాట్ రేంజ్ వరకు అవుట్పుట్ అనేది ఇవ్వగలదు. మీరు ఛార్జ్ చేసే పర్టికులర్ మొబైల్ అనేది ఈ రేంజెస్లో ఏ రేంజ్ అవుట్పుట్ వరకు సపోర్ట్ చేస్తే ఆ రేంజ్ పవర్ అవుట్పుట్ అనేది ఛార్జర్ మీకు ఇస్తుంది. ఇన్ కేస్ ఇక్కడున్న రేంజెస్లో ఏ రేంజ్ వరకు మీ మొబైల్లో సపోర్ట్ అనేది లేకపోతే డిఫాల్ట్గా 5 వోల్ట్ 2 యాంప్స్ అవుట్పుట్ అనేది ఉంటుందన్నమాట. సో రేంజ్ సపోర్ట్ చేయనప్పుడు ఆటోమేటిక్గా మీ మొబైల్ అనేది 5 వోల్ట్ 2 యాంప్స్ అంటే 10 వాట్స్ అవుట్పుట్ అనేది తీసుకుంటుందన్నమాట. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు వీవర్స్.